హలో అండ్ వెల్కమ్ టు ద రివ్యూ. సుకుమార్ గారి మూవీస్ లో స్టోరీస్ ఎంత యూనిక్ ఉంటాయో, క్యారెక్టరైజేషన్స్ ఎంత కొత్తగా ఉంటాయో, ఐటమ్ సాంగ్స్ కి కూడా అంతే స్పెషల్ ప్లేస్ ఉంది. ఆర్యాలో ఆ అంటే అమలాపురం సాంగ్ నుండి పుష్ప 2లో కిస్సిక్ వరకు చాలా ఐకానిక్ ఐటమ్ సాంగ్స్ ఇచ్చారు మనకి. కానీ ఒకప్పుడు సుక్కు గారు ఐటమ్ సాంగ్స్ ఏ వద్దు అని అనుకున్నారని మీకు తెలుసా? అసలు ఐటమ్ సాంగ్స్ ఏ వద్దు అనే స్టేజ్ నుండి అదే ట్రేడ్ మార్క్ అయ్యేదాకా ఎలా తీసుకొచ్చారు? అసలు ఐటమ్ సాంగ్స్ అనేవి ఇంకా నీడెడే అంటారా? ఐటమ్ సాంగ్స్ ఐడియాలజీ మొత్తాన్ని సుకుమార్ గారు ఎలా మార్చేశారు? ఈ టాపిక్స్ అన్నిటి గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. అసలు ఐటమ్ సాంగ్స్ ఎందుకు వస్తాయి మూవీస్ లో? యూజువల్లీ మూవీస్ లో హెవీ ఎమోషన్స్ ఉన్నప్పుడు ఆడియన్స్ కి ఒక రిలీఫ్ కావాలి. అలా రిలీఫ్ కోసం స్టార్ట్ చేసింది ఐటమ్ సాంగ్స్. ఓల్డ్ మూవీస్ అప్పటి నుంచి కూడా మీరు సరిగ్గా గమనిస్తే యూజువల్లీ ఐటమ్ సాంగ్స్ సెకండ్ హాఫ్ ఆర్ ప్రీ క్లైమాక్స్ టైంలో వస్తాయి. ఎందుకంటే మూవీలో ఎమోషనల్ ఆర్క్స్ అన్ని అప్పుడే ఎండ్ అవుతూ ఉంటాయి కాబట్టి. అలా ఆడియన్స్ కి ఐటమ్ సాంగ్స్ ఇచ్చేస్తే అది చూసి ఆనందపడతారు. ఆ తర్వాత మళ్ళీ ఎమోషనల్ యాంగిల్ కొంచెం ఎక్కువైనా ఆడియన్స్ చూసేస్తారు. ఇలా స్టార్ట్ అయిన ఐటమ్ సాంగ్స్ కొంతకాలం తర్వాత జాన్రా ఫార్ములాలో భాగం అయిపోయాయి. ఇవి ఎంత ఇంపార్టెంట్ అయిపోయాయంటే ఈవెన్ జాన్రా బ్రేక్ చేసి అటెంప్ట్ చేసే స్టోరీస్ లో కూడా ఐటమ్ సాంగ్ పెడితే బాగుంటుందేమో, సేఫ్ సైడ్ గా ఉంటుందని చెప్పి మేకర్స్ పెట్టాల్సి వచ్చేది. అసలు ఐటమ్ సాంగ్స్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అయ్యాయి? ఎందుకంటే మాసెస్ ని అట్రాక్ట్ చేయడానికి ఇంతకన్నా బెటర్ ఆప్షన్ ఇంకోటి ఉండదు కాబట్టి. అది మాత్రమే కాదు, మూవీకి ఒక స్టార్ అట్రాక్షన్ లాగా, ఒక ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్ లా ఉండాలి కాబట్టి. ఆర్య మూవీలో అసలు ఐటమ్ సాంగే వద్దనుకున్నారు సుక్కు గారు. ఎందుకంటే ద స్టోరీ డింట్ నీడ్ ఇట్. ఐటమ్ సాంగ్స్ అనేవి స్టోరీకి అవసరమైన సిచ్యువేషన్స్ తక్కువే, మోస్ట్లీ ఒక ఫిల్లర్ సెగ్మెంట్ లాగే వస్తాయి. కానీ ఆ అంటే అమలాపురం సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందంటే ఇన్ఫాక్ట్ ఆర్య మూవీకి ఐడెంటిఫై లాగా మారిపోయింది ఈ సాంగ్. అంత హిట్ ఆల్బమ్ ఉన్నా కూడా అప్పట్లో అమలాపురం సాంగ్ క్రియేట్ చేసిన మానియా అనేది నెక్స్ట్ లెవెల్ అంతే. ఈ సాంగ్ ఇంపాక్ట్ ఎంత అంటే సుక్కు గారికి ఎక్స్ట్రా ప్రెషర్ యాడ్ అయింది ఈ సాంగ్ వల్ల అని ఆయన ఎన్నోసార్లు చెప్పారు. నెక్స్ట్ టైం నుండి ఈ సాంగ్ లెవెల్ ని మ్యాచ్ చేసేలాగా ఉండాలని ఇన్విజిబుల్ ప్రెషర్ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువైంది. ఏం చేద్దామండి, డిఎస్పీ గారి టాలెంట్ అలా ఉంది. మరి సుక్కు గారికి ఇచ్చిన ఐటమ్ సాంగ్స్ ఎప్పుడూ మిస్ అవ్వలేదు. ఈయన చాట్ బాస్టర్స్ ఇస్తుంటే ఆయనకేమో ప్రెషర్ పెరిగిపోయింది పాపం. అందుకే తర్వాత మూవీస్ లో కూడా ఈ ఐటమ్ సాంగ్ ఆస్పెక్ట్ మీద స్పెషల్ కేర్ అనేది తీసుకున్నారు ఆయన. జగడంలో 36 సాంగ్, ఆర్య 2లో రింగరింగ, 100% లవ్ లో డియాలో సాంగ్, ఇలా ప్రతి మూవీలో ఐటమ్ సాంగ్ కి స్పెషల్ కేర్ అయితే డెఫినెట్లీ తీసుకున్నారు. మీరు ఈ ఐటమ్ సాంగ్స్ ప్లేస్మెంట్ గమనించండి. అమలాపురం సాంగ్ ఒక కీ ఎమోషనల్ సీక్వెన్స్ తర్వాత వస్తుంది. తాను ప్రేమించిన గీతాని అజయ్ కోసం తీసుకొచ్చేద్దాం అనేది ఆర్యకి పర్సనల్ గా చాలా ఎమోషనల్ థింగ్. కానీ ఆర్య ఎప్పుడు ఎమోషనల్ అవ్వడం, దాన్ని ఫన్ తో కవర్ చేసేస్తాడు. అలా ఇక్కడ ఐటమ్ సాంగ్ వలన ఆర్య తను ఫీల్ అయ్యే సాడ్నెస్ బయటికి రాకుండా ఇలా ఫన్ చేస్తూ దాచుకుంటున్నాడు అన్నట్టు సెట్ చేశారు సుకుమార్ గారు. జగడంలో రామ్ క్యారెక్టర్ ఆ రౌడీ వరల్డ్ లో పైకి ఎదుగుతున్నప్పుడు వస్తుంది. రింగ సాంగ్ తర్వాత ఆర్య 2 మూవీలో ఎమోషనల్ సీక్వెన్సెస్ వస్తాయి. ఇన్ఫాక్ట్ ఒక సాడ్ సాంగ్ కూడా వస్తుంది లాస్ట్ లో. సో రింగ లేకపోయి ఉంటే ఆ కొంచెం రిలీఫ్ కూడా వచ్చేది కాదు ఆడియన్స్ కి. 100% లవ్ మూవీలో కూడా ఇదే జరుగుతుంది. డియాలో సాంగ్ తర్వాత మొత్తం ఎమోషనల్ అయిపోతుంది సినిమా. ఒక ఫన్ ప్యారల్ ఏంటంటే జగడంలో ఏ పాయింట్ లో ఐటమ్ సాంగ్ వస్తుందో అంటే పుష్ప పార్ట్ 1 లో కూడా అదే పాయింట్ లో వస్తుంది. హీరో ఆ వరల్డ్ లో రైస్ అవుతున్నాడనే పాయింట్ లో ఐటమ్ సాంగ్ ప్లేస్ చేశారు. ఐటమ్ సాంగ్ అంటే స్పాట్ లైట్. ఆ వరల్డ్ లో అప్పటిదాకా మైనర్ ప్లేయర్ గా ఉన్న హీరో మెల్లగా పెద్దోడు అవుతున్నాడు, స్పాట్ లైట్ తెచ్చుకున్నాడు అనే సిచ్యువేషన్ లో ఐటమ్ సాంగ్ పెడితే ఆ స్పాట్ లైట్ ని అక్నాలెడ్జ్ చేసినట్టే. ఇలాంటి ప్యారలే ఇంకోటి ఏంటంటే ఆర్య 2లో స్క్రీన్ ప్లే లో ఏ ఎమోషనల్ పాయింట్ దగ్గర ఐటమ్ సాంగ్ వస్తుందో రంగస్థలం సినిమాలో కూడా అలాంటి పాయింట్ దగ్గర వస్తుంది. ఆర్య 2 సినిమాలో రింగ సాంగ్ తర్వాత మొత్తం ఎమోషనల్ సీక్వెన్సెస్ అండ్ కరిగేలోగా సాడ్ సాంగ్ వస్తుంది. మూవీ క్లైమాక్స్ దాకా మనకి బ్రేక్ ఎవరు. రంగస్థలంలో కూడా జిగేల్ రాని పాట తర్వాత ఇంటెన్స్ ఎమోషనల్ సీక్వెన్సెస్ అనేవి వస్తాయి అండ్ ఓరయ్యో సాడ్ సాంగ్ కూడా ఉంటుంది. ఇది కూడా మూవీ ఎండ్ అయ్యేదాకా మనకి బ్రేక్ ఎవరు. సో ఈవెన్ దో ఐటమ్ సాంగ్స్ ని ర్యాండమ్ గా పెట్టి ఫ్రీడమ్ ఉన్నా కూడా మన ఆడియన్స్ అలా యాక్సెప్ట్ చేస్తారు అని తెలిసినా కూడా సుక్కు గారు మోస్ట్లీ ఆయన స్క్రీన్ ప్లేస్ లో ఆర్గానిక్ గా స్టోరీకి ప్యారలల్ చేసేలాగా పెట్టడానికి ట్రై చేశారు. కానీ ఈ ఐటమ్ సాంగ్స్ ప్రతిసారి నెసెసరీ అంటే డెఫినెట్లీ నాట్. ఐటమ్ సాంగ్స్ విషయంలో ఎప్పుడు మిస్ అవ్వని సుకుమార్ గారు ఒక్కసారి మాత్రం మిస్ అయ్యారు. నేనొక్కడనే మూవీలో స్టోరీ అంత ఇంటెన్స్ గా వెళ్తున్నప్పుడు ఐటమ్ సాంగ్ అనేది స్పీడ్ బ్రేకర్ లానే వస్తుంది. ఇన్ఫాక్ట్ చాలా నెగిటివిటీ కూడా వచ్చింది. ఇలాంటి జాన్రా మూవీస్ లో ఐటమ్ సాంగ్ సెట్ అవ్వవనే విషయం చాలా కాస్ట్లీ లెసన్ లా మారింది సుక్కు గారికి. అందుకే నెక్స్ట్ నాన్నకు ప్రేమతోలో అసలు ఐటమ్ సాంగ్ లేకుండా చేశారు. లవ్ దెబ్బ సాంగ్ వస్తుంది బట్ అది స్టిల్ డ్యూయట్ సాంగే. సో స్టోరీని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోతుంది. ఇన్ఫాక్ట్ నేనొక్కడినే అండ్ నాన్నకు ప్రేమతో సినిమా తర్వాత
సుక్కు గారు ఐటమ్ సాంగ్స్ మానేస్తారేమో భయపడ్డా, కానీ రంగస్థలం అండ్ పుష్పతో మళ్ళీ హీ క్యాన్ డూ ఇట్ అని నిరూపించారు. ఈ ఐటమ్ సాంగ్స్ విషయంలో నేను గమనించిన ఇంకొక ఆస్పెక్ట్ ఏంట్రా అంటే లిరిక్స్ అండి. యూజువల్లీ ఐటమ్ సాంగ్స్ లో అన్ని డబుల్ మీనింగ్స్ ఉంటాయి. ఈవెన్ సుక్కు గారి ఐటమ్ సాంగ్స్ లో కూడా బిగినింగ్ లో ఇలానే ఉండేవి అప్ టు ఏ పాయింట్. అమలాపురం, 36, రింగరింగ సాంగ్స్ లో మోస్ట్లీ ఇలానే ఉంటాయి. కానీ అక్కడి నుంచి ఐటమ్ సాంగ్స్ లో కూడా స్టోరీ ఇన్కాపరేట్ చేద్దాం అని చెప్పి ట్రై చేశారు ఆయన. డియాలో సాంగ్ లిరిక్స్ లో బావ మీద మరదలకున్న ప్రేమ అండ్ పొసెసివ్నెస్ అనేది కన్వే చేశారు. బావని ఇవ్వనని చెప్పి జారని ఇవ్వనని హీరోయిన్ చెప్తూ ఉంటుంది. సో మూవీలో ఆ పాయింట్ లో హీరో హీరోయిన్స్ ఇద్దరు ఫ్రెనిమీస్ లాగే ఉన్నా కూడా సాంగ్ లిరిక్స్ లో హీరోయిన్ కి క్లియర్ గా ఫీలింగ్స్ ఉన్నాయి అనేది మనకు చెప్పేస్తారు. నేనొక్కడిలో లండన్ బాబు సాంగ్ సింక్ లేకపోయినా కూడా నమ్మిచ్చి ఫారెన్ తీసుకెళ్లి ఒక అమ్మాయిని మోసం చేస్తే ఆమె స్టోరీ ఏమైంది అని చెప్తారు. ఈ మూవీ లొకేషన్ కి తగ్గట్టు సెట్ చేయడానికి ట్రై చేశారు. జిగేల్ రాణి సాంగ్ లో కూడా సటిల్ మీనింగ్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే సాంగ్ మొత్తం మెన్ అందరూ జిగేల్ రాణిని ఏదోటి అడుగుతూనే ఉంటారు. బట్ తను మాత్రం అడిగింది ఇవ్వకుండా ఇస్తా అని ఏదోటి తెలివిగా ఆన్సర్స్ చెప్పేసి తప్పించుకుంటది. ఇన్ఫాక్ట్ రియాలిటీలో ఉమెన్ కాన్స్టెంట్లీ గెట్ హెరాస్డ్ అండ్ వాళ్ళు కూడా ఏదో చెప్పి తప్పించుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. జిగేల్ రాణి సాంగ్ లో కూడా ఇండైరెక్ట్ గా ఈ సిచ్యువేషన్ నే ప్రెజెంట్ చేశారు. కానీ ఊ అంటావా సాంగ్ తో దీన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. ఇన్ఫాక్ట్ పుష్ప పార్ట్ 1 మూవీ షూటింగ్ డిలే అవుతుంది. మార్కెటింగ్ కి టైం సరిపోతుందా లేదా అని అందరూ టెన్స్ అవుతున్న టైంలో ఊ అంటావా సాంగ్ తో మొత్తం సీన్ మారిపోయింది. మూవీకి ఎక్కడ లేని హైప్ వచ్చేసింది. ఈ సాంగ్ కి సమంతాని తీసుకోవడం అనేది మాస్టర్ స్ట్రోక్ అనే చెప్పాలి. ఆ టైంలో సమంత లైఫ్ లో ఉన్న సిచ్యువేషన్స్ అయినా, ఈ సాంగ్ లిరిక్స్ అయినా, విజువల్స్ అయినా మొత్తం అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. డైరెక్ట్ మెన్ ని క్రిటిసైజ్ చేస్తూ లిరిక్స్ పెట్టారు. సాంగ్ లిరిక్స్ మొత్తం మొగాల బుద్ధి అంతా ఒక్కటే అని, ఆల్ మెన్ ఆర్ సేమ్ అని చెప్తూనే ఉంటాయి. డ్రెస్సింగ్ ని బట్టి ఉమెన్ ని జడ్జ్ చేయడం, స్కిన్ కలర్ ని, టోన్ ని బట్టి ఉమెన్ ని జడ్జ్ చేయడం, బాడీ టైప్ ని బట్టి ఉమెన్ ని జడ్జ్ చేయడం, ఇలా కామన్ గా అమ్మాయిని జడ్జ్ చేయడానికి మెన్ యూస్ చేసే రీజన్ అన్నిటినీ క్రిటిసైజ్ చేస్తారు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన కిస్సిక్ సాంగ్ లో కూడా ఇలానే ట్రై చేశారు. సీక్రెట్ గా జరిగే అఫైర్స్ బయట పెడితే దెబ్బలు పడతాయి అనే మీనింగ్ వచ్చేలాగా లిరిక్స్ సెట్ చేశారు. అది మాత్రమే కాదు, కన్సెంట్ గురించి క్లియర్ గా ఉంటాయి లిరిక్స్ లో. పక్కన నిలబడి ఫోటో తీసుకో, బట్ భుజాలు టచ్ చేస్తే దెబ్బలు పడతాయి. సరే చేతులు వేసుకుంటే వేసుకో, బట్ ఆ హ్యాండ్స్ తిన్నగా లేకపోతే దెబ్బలు పడతాయి. అలానే పబ్లిక్ లో ఫోటో పెట్టి కామెంట్స్ చేస్తే దెబ్బలు పడతాయి అని చెప్పి ఇలా కన్సెంట్ గురించి చెప్పడమే కాదు, రియాలిటీలో ఆ కన్సెంట్ ని క్రాస్ చేస్తున్న ఇన్సిడెంట్స్ ని కూడా క్రిటిసైజ్ చేస్తూ లిరిక్స్ రాశారు. ఈవెన్ రెండో చరణం కూడా ఇలానే ఉంటుంది. ఫోటోస్ తీసుకున్నా పర్లేదు కానీ ఎక్స్పోజ్ అయ్యేలా తీయొద్దని, చెడు దృష్టితో చూడొద్దని, మార్ఫింగ్స్ అనేవి చేస్తే దెబ్బలు పడతాయని చెప్పి ఇలాంటివి చేయొద్దని పెట్టారు. ఇన్ఫాక్ట్ డీప్ ఫేక్స్ అనేవి ఇప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయాయి. హీరోయిన్ ఫేస్ పెట్టి మార్ఫింగ్ చేసి చాలా చెత్త వీడియోస్ ట్రెండ్ చేస్తున్నారు. హీరోయిన్స్ అనే కాదు, చాలా మంది డీప్ ఫేక్ బాధితులు పబ్లిక్ గా షేమ్ అవుతామేమో అని చెప్పి సూసైడ్స్ వరకు వెళ్లిన సిచ్యువేషన్స్ ఎన్నో ఉన్నాయి. అసలు ఒక మనిషి కన్సెంట్ లేకుండా వాళ్ళ ఫేస్ ని పెట్టేసి వాళ్ళ ఐడెంటిటీ స్టీల్ చేసి ఇష్టం వచ్చినట్టు వాడడం అనేది చాలా బ్యాడ్ థింగ్. ఈ ఇన్సిడెంట్స్ ని కూడా ఈ సాంగ్ లో క్రిటిసైజ్ చేశారు. ఇన్ఫాక్ట్ నాకు సర్ప్రైజింగ్ గా అనిపించింది ఏంటంటే, ఇలాంటి మోరల్ మెసేజెస్ నార్మల్ గా చెప్తే ఎవడో వెండేమో, కానీ ఐటమ్ సాంగ్స్ లో చెప్పడం అనేది సబ్ వర్షన్ ఆఫ్ ద జానరా అనిపించింది. యూజువల్లీ ఐటమ్ సాంగ్స్ అనేవి ఆ ఐటమ్ సాంగ్ లో డాన్స్ చేసే అమ్మాయిని ఆబ్జెక్టిఫై చేసి వాళ్ళ బాడీని ఎక్స్పోజ్ చేస్తూ దాని వల్ల ఆడియన్స్ ని టిటిలేట్ చేసే ఇంటెన్షన్ తోనే పిక్చరైజ్ చేస్తారు. కానీ విజువల్స్ అలా ఉన్నా కూడా లిరిక్స్ మాత్రం దానికి కంప్లీట్లీ ఆపోజిట్ లో వెళ్తే మాత్రం దట్స్ ఎ హోల్ డిఫరెంట్ థింగ్. ఇన్ఫాక్ట్ ఇప్పటి వరకు ఐటమ్ సాంగ్స్ ఇలానే ఉండాలి అనే ఫార్ములాని బ్రేక్ చేసి అందరినీ డీకండిషన్ చేస్తున్నారు సుకుమార్ గారు అండ్ అవర్ లిరిసిస్ట్ చంద్రబోస్ గారు. సో ఇదంతా చూస్తే సుకుమార్ గారు ఐటమ్ సాంగ్స్ ని పూర్తిగా లవ్ చేస్తున్నట్టయితే అనిపించదు. అమలాపురం సాంగ్ హిట్ అయ్యాక ఆ ప్రెషర్ వలన సాంగ్స్ పెట్టడం, ఎలానో పెట్టాల్సిందే కాబట్టి అట్లీస్ట్ స్టోరీకి తగ్గట్టు పెట్టేలా ట్రై చేయడం, మధ్యలో సాంగ్ సెట్ అవ్వట్లేదని చెప్పి ఆపేయడం, చివరికి ఈ ఎవల్యూషన్ అనేది స్టేజ్ బై స్టేజ్ పెరిగి ఫైనల్ గా ఐటమ్ సాంగ్స్ లో మెసేజ్ పెట్టడం, ఇదంతా ఐటమ్ సాంగ్స్ మీద సుక్కు గారి లవ్ హేట్ రిలేషన్షిప్ చూపించేలా ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఐఎమ్ గ్లాడ్ దట్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో సమ్వన్ ఇస్ ట్రైంగ్ టు చేంజ్ థింగ్స్. ఇప్పటిదాకా ఉన్న రిగ్రెసివ్ థింగ్స్ ని మార్చడానికి ఎంతో కొంత ట్రై అయితే చేస్తున్నారు. అండ్ ఏమో మేబీ కొన్నాళ్ళయ్యాక ఐటమ్ సాంగ్స్ ఎవల్యూషన్ లో నెక్స్ట్ స్టేజ్ కూడా చూస్తామేమో, హోప్ఫుల్లీ విత్ బెటర్ ఐడియాలజీస్. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ. మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ థై వ్యూ. సైనింగ్ ఆఫ్, టీమ్ థై వ్యూ.